పాడండి అక్క. యేసు ప్రభు నీవే నా నమ్మకం, నీవే నా ఆధారము, ఆపత్కాలములో నా సహాయము, నన్ను నడిపించును. నీ కరుణ వాత్సల్యము నాపై నిల్చును సదా, నీ విశ్వసనీయత జీవిత కాలము చూచెదా. నా చేతులెత్తి పాడెదా యేసయ్యాని నామమున్నతం. నా చేతులెత్తి పాడెదా యేసయ్యాని నామమున్నతం. మరణ భయము నుండి రక్షించితివి, నూతన జీవము ఇచ్చితివి, నా పేరుతో నన్ను పిలిచితివి, మహిమతో నింపితివి. మహిమ ప్రభావములు నీకే, నీవే నా చేతులెత్తి పాడేదా యేసయ్యాని నా ఉన్నతం. నా చేతులెత్తి పాడేదా యేసయ్యాని నామమున్నతం. మహిమ ప్రభావములో నీకే, నీవే మా ప్రభుడవు, నీ చిత్తమే జరిగించుము, నీ రాజ్యము వచ్చును. మహిమ ప్రభావములు నీకే, నీవే మా ప్రభుడవు, నీ చిత్తమే జరిగించుము, నీ రాజ్యము వచ్చును. నా చేతులెత్తి పాడేదా యేసయ్యాని నామమున్నతం. నా చేతులెత్తి పాడేదా యేసయ్యాని నామమున్నతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. సునీత ఓకే, నేను పడతాను. సునీత జీ సునీత. ఓకే, నేను పాడతాను. అందులో పేరు సునీత వస్తారేమో ఎక్కడన్నా వెళ్తే. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆ నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా యేసయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సునీత, ఓకే అక్క. సునంద్ అక్క, బైబిల్ రీడింగ్ చెప్తారా? సునీత. 2వ రాజుల గ్రంథము 21 అధ్యాయము 1 వచనము 16 వచనము 18. ఓకే. 2వ రాజుల గ్రంథము 21 అధ్యాయము 1 వచనం 16 వచనము 18 వచనము చదువుకుందాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సీబా. 16 వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. 18వ వచనము. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. ఈ మటుకు పాఠం. చిన్న ప్రార్థన.
మిక్కిలి ప్రేమించిన మహాగణుడా దేవ, ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ కృపలో భద్రతలో ఉంచి నడుచున్నాం తండ్రి. మాకు కావాల్సిన సహాయాన్ని జ్ఞానం దయచేయం నడుచున్నాం ప్రభా. ఇదిగో నాయన, నేను వాక్యం చెప్పవలసిన తండ్రి, మంచి జ్ఞానం తెచ్చి నీ కృపలో భద్రతలో ఉంచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మనీషి ఆమేన్. ఆరంభించినప్పుడు 12 వాడ యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలిన. అతని తల్లి పేరు హెప్సిబా, వాళ్ళ నాయన పేరు హిజ్కియా. అంటే మనష్షే రాజకీయ సింహాసనం ఎక్కే నాటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. ప్రపంచంలో అస్సూరు సామ్రాజ్యం అంత బలంగా ఉంది. అస్సూరు రాజులైన ఎన్సహద్దోను మరియు అస్సురుబ్బనిపాలు కాలంలో మనష్షే పాలన సాగింది. తన తండ్రి హిజ్కియా అస్సూరులకు వ్యతిరేకంగా నిలబడి దేవుని మీద ఆధారపడినాడు. కానీ మనష్షే అస్సూరుకు భయపడి లేదా వారి రాజకీయ మద్దతు కోసం వారికి లొంగిపోయినాడు. కేవలం రాజకీయ కోసమే లొంగిపోవడమే కాకుండా, ఆ రాజులకు లొంగిపోవడమే కాకుండా అస్సూరు దేవతలను వారి ఆచారాలను యెరూషలేముకి తీసుకొచ్చినాడు. తర్వాత యూదా రాజుల్లో 13వ వాడు గొప్ప భక్తుడైన హిజ్కియా మరియు హెప్సిబా వాళ్ళ యొక్క కుమారుడు ఈయన మనష్షే. యెహోవా దృష్టికి చెడుతనం చేసిన వాడు. ఇతనికి కేవలము ఈ మనష్షే విగ్రహారాధికుడు మాత్రమే కాదు గాని, ఇతను ఒక భ్రష్టుడు. తండ్రి కట్టిన దేవుని రాజ్యాన్ని కూల్చివేసిన తిరుగుబాటు. అంటే ఈ రాజులలో ఈయన కంటే ఇంత భ్రష్టుడు, ఈ యూదా రాజుల్లో ఈ మనష్షే కంటే ఎక్కువ, ఇంతకంటే భ్రష్టుడు ఎవరు లేరంట. తండ్రి కట్టిన దేవత రాజ్యాన్ని కూల్చివేసి తిరుగుబాటుదారుడంట. యూదా చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రాజుగా మరియు చివర్లో పశ్చాత్తాపడిన రాజు కూడా మనం ఇక్కడ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 2వ దినవృత్తాంతం 33లో మనం చూడవచ్చును. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12వ వాడై యెరూషలేములో 75 సంవత్సరం ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటను యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచినాడు. యూదా చరిత్రలో అంత దుర్మార్గుడైన రాజుగా మరియు చివరిలో పశ్చాత్తాపడిన రాజుగా మనం 2వ దినవృత్తాంత గ్రంథంలో 33వ అధ్యాయంలో చూడొచ్చు. ఇతనికి అంటే పశ్చాత్తాపడిన రాజుగా, చరిత్రలో ఇంత దుర్మార్గ రాజుగా ఉండడం ఈయన గొప్పగా ఈయన చరిత్ర అని చెప్పవచ్చును. కానీ ఇర్మియా ఈ గ్రంథాన్ని పశ్చాత్తాప గ్రంథం కాకుండా అతను దేశానికి చేసిన శాశ్వత నష్టాన్ని హైలైట్ చేస్తూ ఇర్మియా గారు తన గ్రంథంలో రాయడం అనేది జరిగింది. విగ్రహారాధన పునరుద్ధరణ, హిజ్కియా పడగొట్టిన ఉన్న స్థలములను మళ్ళీ కట్టించినాడంట. అంటే ఆయన ఈ విగ్రహాలను పడగొడితే కొడుకేం చేస్తున్నాడు, మళ్ళీ వాటిని రీఓపెన్ చేస్తున్నాడు. బయలు మరియు అషేరా కనాను దేవతల బయలుకు బలిపీఠం కట్టించి అషేరా దేవి విగ్రహాలను నిలబెట్టినాడు. ఈయన మళ్ళీ అదే కాకుండా నక్షత్రాలను ఆరాధించడం, సూర్యచంద్రులను, అస్సూరు మరియు బాబిలోసు ఆచారం, దేవుని మందిరంలో, దేవుని యెరూషలేము మందిరంలో బలిపీఠాలు కట్టించినాడు, నరబలి ఇచ్చినాడు, స్వయంగా తన కుమారుని అగ్నిగుండం గుండా నడిపించినాడు. అది ఎక్కడ చూడొచ్చు, 2వ రాజులు 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చును. 2వ రాజులు 21వ అధ్యాయము 6వ వచనంలో మనము చూడవచ్చు. నెక్స్ట్ చేతపడి మరియు మంత్రతంత్రాలు, అంటే ఇంకా ఏం చేయాలన్నా ఆయన ఇలాంటి చెడిపోయిన కార్యక్రమాన్ని చర్చిలో యెరూషలేము గుడిలో చేసేవాడు. చెప్పు వారిని కర్ణపిశాలను ఆశ్రయించాడు, రక్తపాతం కూడా చేసినాడు. యెరూషలేమును ఒక మూల నుండి మరి ఒక మూలకు ఒక రక్తంతోనే నింపినాడంట, అందరిని చంపి. అది ఎక్కడ చూడొచ్చు అంటే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో చూడొచ్చును. యూదుల ప్రకారము యెషయా ప్రవక్తను రంపంతో కోయించిన మహాగణుడైన మనష్షే యెషయా ప్రవక్తను రంపంతో చంపేసినాడు. చంపింది కూడా ఈ మనష్షేనే. ఈయన పాపం ఎలా ఉందంటే, యెరూషలేము దేవాలయము ఇది అత్యంత ఘోరం. పరిశుద్ధమైన దేవుని ఆలయంలోని అన్య దేవతలను విగ్రహాలను పెట్టినాడు. దేవుని సింహాసనాన్ని అవమానపరిచినాడు.
బెన్ హిన్నోం లోయ, యెరూషలేము వెలుపల ఉన్న ఈ లోయను నరబలులకు కేంద్రంగా మార్చినాడంట. క్రీస్తు పూర్వము ఇస్రాయేలు ఉత్తర రాజ్యంలో అసురు చేత నాశనమైన తర్వాత ఆ కాలం నాటి అంటే దేవుని తీర్పు కళ్ళెదుట కనిపిస్తున్నా మనిషి పాఠం నేర్చుకోలేదు. ఎందుకంటే అంత దేవుడు అంత అనుమతున్నా ఆయనకు బుద్ధి రాలేదు. పైగా అదే అసురు దేవుని ఆశ్రయించినాడు. మళ్ళా పతనానికి కూడా మూలకారకునైనాడు. అసురు రాజులను సంతోషపెట్టడానికి వారి మతాలను స్వీకరించినాడు. లోకంతో దేవుని స్నేహం వైరమని అతను మర్చిపోయినాడు. బహుదేవతారాధనను యెహోవా దేవుడు ఒక్కడే చాలడు. ఇతర శక్తులు, నక్షత్రాలు, మంత్రాలు కూడా కావాలనే దురాశతో అహంకారము తన తండ్రి మార్గాలే సరైనవి కావని తాను కొత్త ఆధునిక మార్గంలో వెళ్తున్నాడని భావించినాడు. అంటే తనే గొప్ప చేస్తున్నాడు, తన తండ్రి తప్పు చేసినాడైనా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. పాపం కేవలం రాజు వ్యక్తిగత విషయాలు కాకుండా అది రాజ్యాంగబద్ధమైన చట్టంగా మారింది. ప్రజలందరూ దీన్ని పాటించేలా చేసినాడు. అంటే తాను తప్పు చేస్తున్నా మీరు కూడా చేయండి అని ప్రజలను కూడా తన తప్పుదారిలోకి ప్రజలను కూడా నడిపించడం జరిగింది. మనస్సాక్షిని చంపేయడం, అమాయక రక్తాన్ని చిందించడము, ప్రజల్లో దేవుని భయాన్ని పోగొట్టినాయంట. అంటే ప్రజలకు దేవుడు అనే భయం లేకుండా అట్లాంటి దుర్మార్గత చేసి దేవుని భయాన్ని పోగొట్టడం జరిగింది. తిరిగి రాలేని మనష్షే తర్వాత వచ్చిన యోషియా రాజు గొప్ప సంస్కరణ చేసినప్పటికీ ప్రజల హృదయాల్లో నాటినవే ఫస్ట్ పాపాన్ని నాటినాడు. తన దుర్మార్గతను ప్రజలు నాటిన పిల్లలు కూడా ఒకటి తప్పు చేస్తున్నాము అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మనం మందలించకపోతే ఆ తప్పును మళ్ళీ చేస్తారు. ఆ విధంగా ఈ రాజు అనేవాడు కూడా తప్పు చేసి మళ్ళా ప్రజలు న్యాయం వైపు తిప్పుతునే వాళ్ళు వేరే రాజు వచ్చి వాళ్ళు తిరగడం లే. ఎందుకంటే ఆ తప్పులో నుంచి అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. విగ్రహాలు అనే విషయం పోలేదు. అందుకే ఇర్మియా 15 అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు ఇక ఆలస్యం లేదు, శిక్ష తప్పదని అనడానికి కారణం మనుష్యనే. ఎందుకంటే నాయకత్వం యొక్క ప్రభావము ఒక నాయకుడి దారి తప్పితే అంటే మనం కూడా ఒక స్కూల్లో కానీ ఒక ఏదైనా అధికారి చక్కగా లేకపోతే ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ సరిగ్గా లేకపోతే పిల్లలు సరిగా ఉండరు, టీచర్స్ కూడా సరిగ్గా చదువు చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే రాజు అనేవాడు కరెక్ట్గా ఉంటే మనం రాజ్యపాలన సరిగ్గా ఉంటే అందరు ప్రజలు కూడా భయపడతారు. రాజు తప్పుదారి చేయలేదు, మనం కూడా తప్పుదారి చేయకూడదని వాళ్ళు కూడా భయం ఉంటుంది. అదే నాయకుడు తప్పుదారి పట్టిపోతే మన మనుషులందరూ కూడా ప్రజలందరూ తప్పుదారి పట్టడం అనేది జరుగుతుంది. పశ్చాత్తాపం అనేది 2వ దినవృత్తాంతంలో అక్కడ 33 ప్రకారం మనిషి చివరిలో మారు మనసు పొందుతాడు. దేవుడు క్షమించాడు కానీ అతను సమాజానికి చేసిన నష్టాన్ని అతడు సరిదిద్దుకోలేకపోయినాడు. దేవుని కృప మనలను రక్షిస్తుంది కానీ మన పాపాలను సమాజంపై వేసే ముద్రలు కొన్నిసార్లు చెరిగిపోతాయి. కానీ రాజీ పడకూడదు. మనం ఎందుకు పాపం చేసినామంటే నీకు దేవుడు క్షమించాలి అని మనం దాంతో రాజీ పడకుండా అయ్యో నేను పాపం చేసిన అని మనం ఒక మనసుతో ఉంటే దేవుడు మన పాపాలను క్షమించుతాడు. మలేషియా రాజకీయ భద్రత కోసము ఆత్మీయతను తాకట్టు పెట్టినాడు. ఈనాడు మన సంఘంలో కూడా ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. యూదా రాజైన హిజ్కియా కుమారుడు మనిషి యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యంలోనికి ఇటు అటు చెదరగొట్టబట్టినట్లు వారిని అప్పగించుతున్నానని ఇర్మియాలో మనం 15 అధ్యాయం 4వ వచనంలో ఇవి మనం చూడొచ్చు ఈ వాక్యాన్ని. యూదా రాజైన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుతున్నా. అంటే యూదా యెరూషలేము తను చేసిన పాపాలని భూమి మీద రాజ్యంలో ఉన్న వారందరినీ ఆ పక్కకు జరపడం, ఈ పక్కకు చెదరగొట్టడం అలా చేసి వారిని సాతానుకు అప్పగించుతున్నాడు. యూదా రాజులందరిలోకి దుర్మార్గుడు ఈ మనిషే. ఈ బయలుదేవతకు బలిపీఠం కట్టించినాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠం కట్టి
దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములన్నీ పూజించి కొలిచినాడంట. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నస్థలం తిరిగి కట్టించి బయలుదేరుకు బలిపీఠం నిలిపి దేవతాస్తంభం చేయించి ఆకాశంతో పూజించి కొలిచినాడు. నెక్స్ట్ కుమారులంటే అగ్నిని దాటించినాడు. బెన్హోములో ఏందో అతడు తన కుమారులను అగ్నిగుండా దాటించి ముహూర్తాలను విచారించు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయొచ్చు కన్న పిచాచములతో సోదగాండతో అంటే సాంగత్యం చేస్తూ అలాంటి చూసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన చెడు నడుతున్నాడు అంత చెడుగానే ఆయన నడచడం అనేది ఆయన చెడుతనం వలన యెహోవా దేవునికి కోపం పుట్టించింది. నెక్స్ట్ మనష్యకు మారు మనసు దేవుడు దయచేసినాడు. దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అంటే మారు మనసు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. మనం కూడా ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవా నా తప్పు మన్నించు అనేది మనం ఇంకా తప్పులు చేయకుండా మనం మారు మనసు ఎప్పుడైతే పొందుతాం దేవుడు తన వైపు తిప్పుకొని మన పాపాలను క్షమించడం అనేది జరుగుతుంది. యెహోవాను బతిమాలుకొనెను. ఇది ఎక్కడుందంటే 2వ దినవృత్తాంత గ్రంథంలో 33:12 వచనంలో మనం చూడవచ్చును. రె 2వ దినవృత్తాంత గ్రంథంలో 33:12 వచనం చూడొచ్చు. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధికి తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములకు ఆలకించి యెరూషలేమునకు రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడైనాడని మనిషి తెలుసుకున్నాడంట. ఉన్న యెహోవా దేవుడు దేవుడు నన్ను క్షమిస్తాడనేది ఆయనకు ఇప్పుడు అర్థమైంది. మనష్షే యూదా రాజులందరిలోకి చెడ్డవాడు, బహుశా ఇప్పటికి జీవించిన అతి నీచులైన వారిలో ఒకడు. ఒక వ్యక్తి పాపంలో ఎంత లోతుకు కూరుకుపోయినా అతడు తిరిగి దేవుని చెంతకు రావాలన్న ఆశాభావాన్ని అవకాశం తప్పకుండా ఉందని మనిషి పశ్చాత్తాపంతో మనకు తెలియజేయబడుతుంది. యెషయా 55 7 అధ్యాయం 7 వచనంలో మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ తిమోతి 1:15 కూడా మనం చూడొచ్చు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని దేవుడు మనకు చెప్పినాడు. పాపభరితమైన తమ గత జీవితాలు తమ భ్రష్ట స్వభావం గురించి గ్రహించిన వారెవరైనా నిరాశ చెందవసరం లేదు. అలాంటి వారు కృపా క్షమాపణ కోసం దేవుని వైపు తిరగాలి. అయితే మనష్య పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వచ్చింది కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి ఎక్కువ కాలం నిలిచి ఉండే మేలును ఆయన ఉన్నా కూడా మేలు చేకూర్చలేకపోయినాడు. ఎందుకంటే ఈ పశ్చాత్తాపం అతని రాజ్యపాలన చివరి దశలోకి వచ్చింది కాబట్టి చనిపోయే ముందు సంస్కారం చేస్తే ఎవరు నమ్ముతారు? ఆయన చేయడానికి అది కంప్లీట్ చేయడానికి ఆయనకు మారడానికి అవకాశం వచ్చింది కానీ పూర్తిగా చేయడానికి కూడా ఆయనకు అవకాశం లేకుండా తన సంస్కరణను మొదలుపెట్టడం సాధ్యం కాదు. కానీ అతడు కొడుకును కూడా తన తండ్రి భక్తినిత కాలంలో పెరిగి పెద్దవాడైనందువల్ల అంటే తల్లిదండ్రులు ఏ తప్పు చేస్తే పిల్లలు కూడా అదే దాంట్లో నడచడం అనేది జరుగుతుంది. ఆయన కూడా వచ్చి విగ్రహ పూజ లాంటి దేశంలో మళ్ళీ ప్రవేశపెట్టినాడు. ఇప్పుడు మ మ మనష్షే తను తాను తగ్గించుకున్నాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొరపెట్టినాడు. ఆయనకు మొరలీడగా ఆయన తన విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. మనం కూడా ఏ విధంగా అంటే యూదా చరిత్రలో మనష్షే ఒక వ్యక్తి కాదు, ఒక హెచ్చరిక. అంటే ఆయన చూసి మనము హెచ్చరించుకోవాలి ఒకరినొకరం. ఆయన చేసిన తప్పులు మనం కూడా చేయకూడదు అని మన పిల్లలకు గాని మనం గాని ఆయన చేసిన తప్పులు మన పిల్లలు ప్రజలు ఆయన అంత సామ్రాజ్యాన్ని నాశనం చేయడం అనేది జరిగింది. అంత తన తప్పు తెలుసుకునే రాజ్యం అంతా అంతమైపోయింది. పాపం యొక్క తరంగ ప్రభావం ఎలా ఉంటుందంటే మనిషి చేసిన పాపం అతనితో పోలేదు. అది రాబోయే తరాలకు శాపంగా కూడా మారింది.
ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా లేదా ఒక సేవకుడిగా మనం చేసే రహస్య పాపాలు లేదా తప్పులు నిర్ణయాలు మన పిల్లల మీద, మన సంఘం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. పాపం నేనే చేసినా కదా! నా పాపం అందరికి పోదంటే, నువ్వు చేసిన పాపం అందరికి తెలుసు కాబట్టి ఆ ఆ పద్ధతిలో అందరూ ఆ పాపాన్ని ఎన్నుకోవడం జరిగింది. మనష్షే యెహోవాను పూర్తిగా వదిలేయలేదు. కానీ యెహోవా ఆలయంలోనే అన్ని విగ్రహాలు పెట్టినాడు. దీంతోనే మత సమాధానం అనేది జరిగింది. ఈ రోజుల్లో కూడా సాతాను తన రాజ్యాన్ని ఏలడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇదే దేవుని నమ్ముకోను కానీ నువ్వు లోకాన్ని కూడా అనుభవించని చెప్తాడు. సాతాను ఏంటంటే నువ్వు దేవుని ఆరాధించు, సాతాన్ని ఆరాధించు, లోకం జోలికి కూడా లోకంలో ఉండే అన్నిటికి అనుభవించని సాతాను మనకు చెప్పడం అనేది జరుగుతుంది. పాపం లాంటిది దేవునికి కావాల్సింది కలిసిపోయే భక్తి కాదు. వేరుపరచబడిన భక్తి. అంటే కలపడం కూడా మనిషి చేసిన పాపం లాంటిదే. అంటే కలిసిపోయే భక్తి కాదు కానీ వేరుపరచిన భక్తి. ఆలస్యమైన పశ్చాత్తాపం, చెరిగిపోని మచ్చలు. 2వ దినవృత్తాంతం 33లో మనష్షే బబులోను చెరలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించాడు. కానీ అతను యూదా దేశానికి చేసిన నష్టాన్ని మాత్రం సరిదిద్దలేకపోయినాడు. అతను చనిపోయాక కూడా జనం అతను నేర్పిన విగ్రహాలనే చేసినారు. దేవుని కృప గొప్పది. అది ఎప్పుడైనా క్షమిస్తుంది. కానీ పాపం యొక్క పరిసరాలను కొన్నిసార్లు మన జీవితకాలం దాటి కూడా ఉంటాయి. అందుకే తర్వాత సరిదిద్దుకోవాలని మనం అనుకుంటాం. ఇప్పుడు పాపం చేసినా మళ్ళా ఇంకొక పాపం చేసి నెక్స్ట్ నా జీవితం ఇంకా ఉంది. అప్పుడు నేను సరిదిద్దుకోవచ్చులే ఆ పాపాన్ని. దేవుని ఎదుట పశ్చాత్తాపడవచ్చు అని అనుకోకూడదు. దాన్ని అక్కడిలోనే తుంచివేయాల. యవ్వన కాలంలో లేదా పరిచర్య ఆరంభంలో చేసే తప్పులు భవిష్యత్తును శాశ్వతంగా దెబ్బతీస్తాయి. మనష్షే తర్వాత యోషియా రాజు వచ్చిన గొప్ప సంస్కరణ చేశారు. కానీ ప్రజల హృదయాలు మారలేదు. యూదా చరిత్రలో మనష్షే పాలన ఒక చీకటి అధ్యాయంగా ఇర్మియా 15:4లో దేవుడు పలికిన తీర్పు మనకు ఒక భయంకరమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. నాయకుడు దారి తప్పితే ప్రజలు నాశనం పోతారు. హిజ్కియా వంటి తండ్రికి పుట్టినప్పటికీ మనష్షే భక్తిని వారసత్వంగా తీసుకోలేదు. కానీ తను దేవుని కృపను చులకన చేశాడు. ఆలయాన్ని అపవిత్రం చేశాడు. అమాయకుల రక్తాన్ని చిందించినాడు. చివరకు అతను వ్యక్తిగతంగా రక్షింపబడినప్పటికీ అతని దేశానికి చేసిన గాయం మానిపిలేనిదిగా మిగిలిపోయింది. కాబట్టి ఆయన కూడా తన పితరులతో నిద్రించి ఉజ్జా సమాధి దగ్గర సమాధి చేయడం అనేది జరిగింది. సునీత అయిపోయింది. సునీత అక్క ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క.